దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులరా, ప్రాణప్రియుడైన రక్షకుడైన దేవుని కుమారుడు ప్రాణమిచ్చి మరణాన్ని ఓడించిన మన స్థానంలో మరణించి మరణపు ముళ్ళును విరిచిన మృత్యుంజయుడైన యేసుక్రీస్తు నామములో మీరందరినీ ప్రేమతో ఈ వాక్య భాగానికి స్వాగతిస్తాను ప్రియులరా. ఈరోజు ఈ దినం మనం ధ్యానించుకోబోయే వాక్య భాగాంశం ప్రియులరా, ఏడ్చుచున్నవారు ధన్యులు. అవును ప్రియులరా, ఏడ్చుచున్నవారు ధన్యులు. ఈ వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారా, దేవుని ఆత్మతో లిఖించబడిన పరిశుద్ధ గ్రంథం ద్వారా, జీవ గ్రంథం ద్వారా ధ్యానిద్దాం ప్రియులరా. మొదట తండ్రి దేవుని సహాయం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సర్వజ్ఞానము, దేవుని పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసం, చైతన్యము అర్థం చేసుకుని కృపను అడుగుదాం ప్రియులరా. వినబోయే దేవుని వాక్యము మంచి నేలలో పడిన విత్తనం వలె మన హృదయంలో పడి మంచి నేలగా మన హృదయాన్ని మార్చి 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు ఫలించినట్లు రక్షక ప్రాణేశ్వరుడైన దేవుడు యేసుక్రీస్తు మనందరినీ అనుగ్రహించునుగాక, ఆశీర్వదిస్తాడు. ప్రార్థిద్దాం ప్రియులరా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మంచి కాపరి, ప్రాణేశ్వర, లోకానికి వెలుగైన దేవ, నన్ను విశ్వసించేవాడు చనిపోయిన బ్రతుకుతాడు, బ్రతికి విశ్వసించే ప్రతి ఒక్కరూ ఎన్నడూ చావడు అని చెప్పినారు ప్రభువా. ఏడ్చువారు ధన్యులు అని చిన్న వాక్య భాగం ధ్యానించబోయేటప్పుడు తండ్రి, మీరే మీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారా, సత్యవేదం ద్వారా, జీవ గ్రంథం ద్వారా, పరిశుద్ధ ఆత్మతో ఎక్కించబడిన జీవ గ్రంథం ద్వారా మా అందరితో మాట్లాడి మీ పరిశుద్ధ మార్గములు, సత్యములు, సమృద్ధి జీవంలో ఈరోజు నడుపమని, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటకు, మీలో ఆనందించుటకు, ప్రార్థన, విజ్ఞాపన, మనవితో మా విషయాలన్నీ మీ సన్నిధిలో చెప్పుటకు మా కృప చూపండి తండ్రి. ఇలాగే ఏడ్చుచున్నవారు ధన్యులు అనే చిన్న వాక్య భాగంతో మనందరినీ బలపరచమని, మనందరి మీ పిల్లలందరి కన్నీళ్ళు తుడవమని, సమస్తమును ఇదిగో క్రొత్తగా చేయుచున్నాను అని మీ వాక్యము ద్వారా మనందరితో నింపమని, ఇలాగ చేసి సాతాను కాడిని మీ పిల్లలైన జీవితంలో, సాతాను తంత్రములను మీ పిల్లల జీవితంలో శాంతిదాయకుడైన దేవ శీఘ్రముగా మీ పిల్లల జీవితము ద్వారా చితక త్రొక్కాలని గొప్ప విజయాన్ని ఈ లోకం మీద, శరీరం మీద, సాతాను మీద, మరణం మీద పొందడానికి కృప చూపమని మహాదేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆత్మస్వరూపుడా, పరిశుద్ధుడా, సర్వశక్తుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. అవును ప్రియులారా, ఏడ్చుచున్నవారు ధన్యులు. అవును, మనం ఒక ఆత్మీయ పాట పాడుకుని వాక్య భాగం ప్రవేశిద్దాం ప్రియులారా. పాట నా ఆశలు తీరే ధ్వని. ప్రియులారా, పాట ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార యేసు ప్రాణేశ్వరుడు. ప్రియులారా, కలిగినవన్నీ ఆయన ద్వారా కలిగినవి, దేవుని వాక్యమైన యేసుక్రీస్తు ద్వారా, దేవుని స్వరం ద్వారా. దేవుని స్వరం మాంసాకారంలో ఈ లోకంలో ప్రత్యక్షమైన 2000 సంవత్సరం క్రితం కృపా సత్య సంపూర్ణుడిగా, అదృశ్య దేవుని సదృశ్య రూపముగా, కనబడే రూపముగా, దేవుని మంచితనమంతయు 2000 సంవత్సరం క్రితం భూమి మీద యేసుక్రీస్తు రూపిగా రక్త మాంసములు సంచరించింది ప్రియులారా. పిల్లలైన మనము రక్త మాంసములు ఉన్నందుకు మన సృష్టికర్త తండ్రి, మనందరినీ నిర్మించిన తండ్రి మనలాగా మన మధ్యలో నివసించెను. ప్రియులారా, ప్రాణేశ్వరిని కొనియాడదాం, మహిమ పరిచిద్దాం. ఆమెన్. నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా. పాట
ప్రాణేశ్వర ప్రభుదైవ కుమార ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభుదైవ కుమార ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభుదైవ కుమార నా ఆత్మతో పాటలు పాడా నీ కృపయే నాకు హేతులాయే. నా ఆత్మతో పాటలు పాడా నీ కృపయే నాకు హేతులాయే. నిత్య నిబంధన నీతో చేసి నీ పద సన్నిధి చేరియున్నానే. నిత్య నిబంధన నీతో చేసి నీ పద సన్నిధి చేరియున్నానే. యేసయ్యా ప్రాణేశ్వర ప్రభుదైవ కుమార ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభుదైవ కుమార నా ఊటలన్నీయు నీయందేనని వాద్యము వాయించి పాడెదను క్రీస్తు. నా ఊటలన్నీయు నీయందే అని వాద్యము వాయించి పాడెదను. జీవిత కాలమంతా నిన్నే స్తుతించి సాగెదను నూతన యెరూషలేము. జీవిత కాలమంతా నిన్నే స్తుతించి యేసయ్యా సాగెదను నూతన యెరూషలేము. ప్రాణేశ్వర ప్రభుదైవ కుమార ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభుదైవ కుమార కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా. కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా. కనబడినానా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడబుర ధ్వనికై. కనబడినానా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడబుర ధ్వనికై. ప్రభుదైవ కుమార ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర యేసుదేవ కుమార. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. వెల్కమ్ యూ ఫాదర్, we welcome you Jesus Christ, we welcome you Holy Ghost with your fire, living water in this place, in this word of God. Guide us Lord, lead us, talk us, fill us your presence in this message. What we listen now, talk to through us, and I teach right way in your kingdom's wisdom. Use me Lord, mold me Lord, promise keeper, light in the darkness. We serve you with truth and spirit and worship. Lord, cleanse us, our heart, body, soul and spirit, mind,
forgive our all sins and cleanse with your precious blood, Jesus Christ. Father, remember us and deliver who listen in this message. Heal us, anoint them, Lord. Break every yoke of their devil yoke by anointing of God, Jesus' name. Use for your glorious kingdom, Father. Send your fire in your children's life from heaven. Send your living water in your children's heart from your throne, heavenly God. One God, eternal life. Jesus Christ's name we pray, Father Almighty. Amen. Amen. Thank you, Father. Thank you, Jesus Christ. Thank you, Holy Spirit. Amen. Amen. అవును ప్రియులారా, ఏడ్చుచున్నవారు ధన్యులు అనే వాక్య భాగం దేని? అవును ప్రియులారా, ఇప్పుడు ఏడ్చుచున్నవారు ధన్యులు. ఏడుపువారు అంటే ఏడ్చువారు ధన్యులు అనే అంశం దేనిద్దాం ప్రియులారా? మనం లూకా సువార్తలో చూస్తాం ప్రియులారా. 6వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు, 6వ అధ్యాయం 21వ వచనంలో, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. లూక్ గాస్పెల్ చాప్టర్ 6 verse 21st word. ప్రియులారా, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. లోకములో శ్రమలు కలవు, కన్నీరు కలదు. అయితే దేవుని బిడ్డలు బాకా అను కన్నీరు లోయలో పడి వెళుచు దానిని జలమయముగా చేయుదురు. కన్నీటి మార్గము దేవుని బిడ్డలకు క్రొత్త కాదు. మనకు ముందు ఎందరో పాత క్రొత్త నిబంధన పరిశుద్ధులను క్రీస్తును ఆ మార్గమున నడిచి పొంది ఉన్నారు. క్రీస్తు కూడా ఆ మార్గమును నడిచి వెళ్ళి ఉన్నాడు. ఆనాడు హాగరు ఎలుగెత్తి ఏడ్చెను. ధనవంతుడైన ఆమె భర్త ఆమెను సాగనంపించినప్పుడు ఇచ్చినదంతయు ఒక రొట్టె మాత్రమే, ఒక్క నీళ్ల తిత్తి మాత్రమే. భర్త ప్రేమ అంతే. తాను కన్న కుమారుడు దాహముతో చావ సిద్ధమై ఉండెను. అప్పుడు హాగరు ఏడ్చెను. దేవుడు ఆమె మొరను వినెను. అరణ్యములు తన దూతను పంపెను. ఆమె నీళ్ల ఊటను చూచెను. తన దగ్గరలో ఉన్న నీళ్ల ఊట వాగ్దానమును పొందుకునేను. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం చదువుతాం ప్రియులారా. జెనసిస్ చాప్టర్ 21 verse 14th word. అవును, ఇలాగే విడిచిపెట్టబడిన హాగరు కన్నీటితో మొరపెట్టగా దేవుని కనికరము కన్నీటి తుడివబడింది ప్రియులారా. అవును, నీళ్ళ బుగ్గ ద్వారా, నీళ్ళ తిత్తి అంటే నీళ్ళ ఊట అంటే యేసుక్రీస్తు ప్రియులారా. నా యందు విశ్వసించిన వాని హృదయం నుండి, కడుపు నుండి జీవ జలము ధారధారలుగా ప్రవహిస్తుంది, నదుల వలె అని చెప్పినాడు. ఇలాగే దావీదు కూడా 56వ కీర్తన 8వ వచనం చెప్తున్నాడు ప్రియులారా. Psalms 56 verse 8th word. ఏమని? నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచి ఉన్నబడి ఉన్నవి. నా ప్రియులారా, దావీదు చెప్తున్నాడు, దేవా, నాను నీ యందు విశ్వసించినప్పటి నుండి, నీ మార్గంలో నడిచినప్పటి నుండి, నీ చిత్తము నేను ప్రేమించినప్పటి నుండి నా సంచారము నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉంచినావు. అవి నీ కవిలలో కనబడును గదా అని దావీదు పాడేను. కీర్తన 56వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్తున్నాడు ప్రియులారా. Psalms 56 verse 8th word. ఇలాగే నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడిచుచున్నానని యోబు విలపిస్తాడు. యోబు గ్రంథం 16వ అధ్యాయం 20-21 వచనం చదువుతాం ప్రియులారా.
ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 16 verse 20 and 21 వర్డ్. ఈ కన్నీటి ప్రార్థన యొక్క ఫలితము ఏమి? 100కి 100 విజయమే ప్రియులారా. దేవుని మార్గంలో, దేవుని సత్యంలో, దేవుని జీవంలో, ప్రేమలో వాక్యానుసారంగా నడిస్తే, మరి పాప క్షమాపణ కోసం పాపానికి విముఖుడై దేవునికి అభిముఖులై జీవించే నిమిత్తము మంచి దానికోసం కన్నీరు విడిస్తే 100కి 100 ఫలితము విజయం ప్రియులారా. దేవుని బిడ్డలైన మనందరికీ అవును, ప్రభు నీ కన్నీళ్ళు యావత్తు తన స్వాస్థముతో తుడిచి వేస్తాడు ప్రియులారా. అవును, సాయంకాలమున ఏడుపు వచ్చి ఉన్నను, రాత్రి ఉండినను, ఉదయమున సంతోషం కలుగును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా మన వద్ద ఉండినను, ఉదయం అవుతున్నప్పుడు సంతోషం కలుగును. ప్రభు, నేను మిమ్మలను మరలా చూచేదను, అప్పుడు మీ దుఃఖము పోయి ఆనందము కలుగును. ఆ ఆనందమును ఎవరు తీసివేయరు. ప్రియులారా, ఇలాగే ప్రభునందు విశ్వసించిన మేము ఒక్కసారి ఆయన మార్గంలో నడుస్తున్నాము. లోకము సంతోషిస్తుంది, మీరు దుఃఖిస్తారు. కానీ నేను మిమ్మలను మరలా చూచేదను. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదువుతాం ప్రియులారా. జాన్ గాస్పెల్ చాప్టర్ 16 verse 20. నేను మిమ్మల్ని చూచినప్పుడు మీరు సంతోషించెదరు, ఆనందించెదరు. ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని ఎవరు మీ యొద్ద నుండి తీసివేయరు. తీసివేయని ఆనంద మీ ఏడుపును ఒక ప్రతిగా ఇస్తున్నాను అని శిష్యులకు చెప్తాడు ప్రియులారా. అవును, ఇలాగే ప్రభుని విశ్వసించినప్పుడు సాయంకాలం ఏడుపు వచ్చినను, రాత్రి మన వద్ద ఉండినను, హృదయంలో ఉదయం అవుతున్నప్పుడే ప్రభువును ప్రార్థించగా, ప్రభువును స్తుతించగా, ప్రభువును సహాయం కోరగా, ప్రభు వద్ద ఏడ్చగా సంతోషం కలుగుతుంది ప్రియులారా. అవును, ఇలాగే మనము ప్రకటన గ్రంథంలో చూస్తాము. ప్రకటన గ్రంథ రెవల్యూషన్ చాప్టర్ 21 verse 4th వర్డ్. ప్రకటన గ్రంథ 21వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ చూస్తే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరమును చెప్పుట వింటిని. తండ్రి పరలోకంలో యేసుక్రీస్తు ద్వారా తన ఆప్త శిష్యుడైన యోహానుకు యేసుక్రీస్తు చెప్తున్నాడు ప్రియుల, సింహాసనం మీద కూర్చుని ఉన్న తండ్రి స్వరూపంలో ఉన్న యేసుక్రీస్తు ఆయన మన అందరి కండ్ల నుండి బాష్ప బిందువును తుడిచివేస్తాడు ప్రియులారా. ఒక్కరు సమయం వస్తుంది, అవును, మరణం ఇక ఉండదు, నాశనం అవుతుంది. మన జీవితం మరణం ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు, కొంచెంకాలమే. మొదటి సంగతులు గతించి పోతాయి. సింహాసనంలో నుండి వచ్చిన ఈ గొప్ప స్వరము ఇది నెరవేరుస్తుంది ప్రియులారా ఈ కార్యాన్ని. అవును, ఇలాగే ఏడ్చుచున్నవారు ధన్యులు అనే అంశంలో చూస్తాం ప్రియులారా. మనం ఇంకొక వాక్యం చూస్తాం, అదే ప్రకటన గ్రంథ భాగంలో. హల్లెలూయా. ఇక్కడ 4వ అధ్యాయము 4, 5, 6 వచ్చిన ప్రియులారా. రెవల్యూషన్ చాప్టర్ 4 verse 4th, 5th, 6th వర్డ్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4 నుండి 6వ వచనం వరకు. ఇక్కడ చదివితే, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా, ఆ పెద్దలలో 5వ వాక్యం, ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథములను విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ప్రియులారా, ఇలాగే యోహాను
పరలోకంలో ఏడ్చానట. ఎందుకనగా ఆ 7 ఒక ముద్రించబడిన గ్రంథం ఉన్నంట ప్రియులారా. పరలోకంలో ఎవరు దానిని విప్పుటకు శక్తిమంతులు కాదు. కానీ యజ్ఞ అర్పితమైన దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తే ఉన్నాడు. యోగ్యుడైన వాడు ఒక్కడు ఉన్నాడు. అంతవరకు పరలోకంలో యోహాను ఏడ్చాను ఆ గ్రంథమును విప్పేటకు. చూచుటకైనను యోగ్యుడైన ఒక్కడు కనబడనందున నేను బహుగా చుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పింది. నా ప్రియ యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి పాప మరణాధికారి సాతాన్ని సిలువలో ఓడించినాడు ప్రియులారా. జయం పొందినాడు. ఈ లోకం మీద, భూమి యందు, స్వర్గమందు, పరలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్పినారు ప్రభు. పరలోకంలో కూడా యోహాను ఏడ్చెను. కానీ పెద్దలలో ఒకరు, ఏడవకు, యూదా గోత్రపు సింహము, దావీదు చిగురైన యేసుక్రీస్తు ప్రియులారా జయము పొందాడు. విప్పుటకు 7 ముద్రలను విప్పుటకు జయము పొంది ఉన్నాడు అని చెప్పాను. ఇలాగే ఆ ఏడుపుకి జయముంది ప్రియులారా అని ప్రభు ఆత్మ చెబుతుంది. ఆఖరి వచనం చదివి ముగిద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 11 వర్స్ 35th వర్డ్. ఇక్కడ చదివితే యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను. చిన్న వాక్యం ప్రియులారా. ఇడీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అతి చిన్న వాక్యం భాగంలో యేసు కన్నీళ్లు విడిచెను అనే వాక్యం, చిన్న భాగం వాక్యం ప్రియులారా. ఇది మరియు ఇబ్రియ గ్రంథంలో కూడా చదువుతాం. 5వ అధ్యాయంలో యేసు దేవుని కుమారుడై ఉండి తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన విజ్ఞాపనలతో కన్నీటితో మరణం నుండి తప్పించే తండ్రి అయిన దేవుని వద్ద ప్రార్థించాను. ప్రియులారా, తండ్రి దేవుడు మరణం నుండి తప్పించ శక్తుడు. ఇలాగే యేసు కూడా లాజరు చనిపోయినప్పుడు ఆయన సమాధి వద్ద ఏడుస్తాడు ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తును వారు ఎరగలేదు కాబట్టి. యేసుక్రీస్తు నిజంగా ఎవరు? ఆయన అదృశ్యుడైన దేవుని సాదృశ్య రూపము, అన్నిటిలో అగ్రస్తుడు, ఆది సంభూతుడు, చనిపోయిన వారిలో మొదటి లేచినవారు, ఆయనలో ఉంచడానికి ఇష్టపడిన సర్వాన్ని నిర్మించిన తండ్రి అయిన దేవుడు తన దైవత్వ సంపూర్ణ శక్తి, జ్ఞానము, విమోచన అవతరించాలని. ఇలాగే యేసు రక్తంలో మనకు జయం కలిగిన ప్రియులారా. యేసు రక్తము ద్వారా తండ్రికి సమాధాన పొంది ఉన్నాం. యేసు రక్తంలో జీవం ఉంది. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించని యేసు రక్తం మన కొరకు ప్రార్థిస్తుంది. అంటే యేసుక్రీస్తు తండ్రి యొద్ద కుడి పార్శ్వంలో మన కొరకు ప్రార్థిస్తున్నారు. అవును, ఇలాగే ఏడ్చి ప్రార్థిస్తున్నప్పుడు కూడా మనం ధన్యులవుతాం ప్రియులారా. ఆ ప్రభు మనల్ని ఒక్కసారి చూస్తారు, మరొకసారి. అప్పుడు మన దుఃఖము, ఏడుపు, బాధ, కలత, మరణము, చింత, అనారోగ్యము, చీకటి, దురాత్మలు, అట్టహాసం అన్నీ పారిపోతాయి ప్రియులారా. ఆనందం వస్తుంది. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని, ఆ విడుదలని, ఆరోగ్యాన్ని, ఆ జయాన్ని, ఆ నిత్య జీవాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ మహిమను ఆ పరిశుద్ధాత్మలో
దైవ జీవితాన్ని ఎవరు తీసివేయరు. అలాంటి ధన్యత ప్రభు మనందరికీ ఉన్నగాక. ఈ వాక్య భాగం నుండి ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ముగిద్దాం పిల్లరా. నాతో ఏకీభవించండి, ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, రాజాదిరాజా, సర్వలోక అధిపతి, భూరాజులెవ్వరు నీకు సాటి రారు యేసయ్య. ఏడ్చువారు ధన్యులు. మీరు ఇప్పుడు ఏడ్చుచున్నారు కానీ మీరు నవ్వెదరు అని చెప్పినారు ప్రభువా. మీ జీవితంలో ఈ లోకంలో జీవించినప్పుడు లూకా సువార్త 6:21 చదువుతున్నాం ప్రభువా. ఇప్పుడు ఏడుచున్న మనము కూడా నవ్వుతాం ప్రభువా. నీ మాట ద్వారా మీరు మీ పిల్లలైన ప్రతి ఒక్కరు బాష్ప బిందువును తుడిచివేస్తారు. యూదా గోత్ర సింహమైన మీరు జయము పొంది ఉన్నారు ప్రభువా. మా జీవితంలో సాతాను మీద, మరణం మీద, లోకాశల మీద, నేత్రాశల మీద, జీవపడవం మీద జయం ఇవ్వడానికి అలాంటి గొప్ప కార్యాన్ని, విడుదల కార్యాన్ని, పరిశుద్ధాత్మ కార్యాన్ని, నిత్య జీవ కార్యాన్ని ఈ వాక్యం వినిన ప్రతి ఒక్క కుమార్తె జీవితంలో, సేవక జీవితంలో పరిపూర్ణం చేయమని నీ చిత్తంలో యేసుక్రీస్తు నామంలో సాతాన్ని మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద చిత్తక త్రొక్కాలని నజరేయుడైన యేసు క్రీస్తు సర్వాధికార నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము. దయించు అగ్ని అయిన దేవా. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తం అయితే కలుద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి దేవుని మహాకృప, యేసుక్రీస్తు శిలువ ప్రేమ, పరిశుద్ధాత్మని దివ్య సన్నిధి, మనోహర సహవాసము, వరఫల ఆయుధము, స్వరం, మార్గదర్శన, కటాక్ష, బోధన, వెలుగు, నిత్య జీవము మీతో, మీ కుటుంబంతో, మీ సంఘంతో, మీ సహవాసంతో, మీ చేతి పనులతో, మీ ప్రయాణంతో, మీ పరిశుద్ధ ప్రార్థన, సాక్ష్య, విశ్వాస జీవితంతో, స్వార్థ జీవితంతో ఎల్లప్పుడూ దేవి చిత్తానుసారంగా యూదా గోత్రపు సింహము రక్షణతో ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. హల్లెలూయా.